బినామీ అని నిరూపించండి, రాజకీయాల నుంచి తప్పుకుంటా. తప్పు చేశానని ఒక్క ఆధారం చూపగలరా? బినామీ ఆరోపణలతో బీసీ గళాన్ని అణచలేరు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త పోరు నడుస్తోంది. అది కేవలం ఓట్ల యుద్ధం మాత్రమే కాదు, ఆత్మ గౌరవ యుద్ధం. బీసీవీ పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ చేపట్టిన బీసీ ధర్మ యుద్ధం పాలకుల నిద్రను చెడగొడుతోంది. నేరుగా ఎదుర్కోలేక, సిద్ధాంతపరంగా పోరాడలేక ప్రత్యర్థులు ఇప్పుడు బినామీ అస్త్రానికి పని చెప్పారు. అయితే ఆ ఆరోపణలే ఆయుధాలుగా మలుచుకొని రామచంద్ర యాదవ్ ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. గడిచిన కొన్ని రోజులుగా బోడె రామచంద్ర యాదవ్ను టార్గెట్ చేస్తూ ప్రధాన పార్టీల సోషల్ మీడియా సైన్యాలు బినామీ అంటూ విష ప్రచారం చేస్తున్నాయి. దీనిపై రామచంద్ర యాదవ్ అటాకింగ్ మోడ్లోకి వెళ్లారు. ఫేక్ ప్రచారాలు చేయటం కాదు, దమ్ముంటే నిరూపించండి అంటూ బహిరంగంగా ఛాలెంజ్ విసిరారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నది మీరే, వ్యవస్థలన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి, విచారణ జరిపించండి. ₹1 బినామీ ఆస్తి ఉన్నట్లు నిరూపించినా నేను దేనికైనా సిద్ధం అన్న ఆయన మాటలు ప్రత్యర్థుల నోళ్లు మూయించాయి. తనపై వస్తున్న ఆరోపణల్ని ఒక్కొక్కటిగా విశ్లేషిస్తూ రామచంద్ర యాదవ్ సంధించిన ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తానేమైనా అధికారాన్ని అడ్డుపెట్టుకొని వేల కోట్లు సంపాదించానా? కాంట్రాక్టుల పేరుతో ప్రజల సొమ్ము దోచుకున్నానా? తనకు రాజకీయ వారసత్వం ఏమైనా ఉందా? ప్రజల భూములు లాక్కొని వ్యాపారాలు చేశానా? ఇవేమీ చేయలేదు కాబట్టే రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక చివరికి తోక పార్టీ అని, బినామీ అని ముద్ర వేస్తున్నారని ఆయన ఘాటుగా సమాధానమిచ్చారు. ఆధారాలు లేని ఫేక్ ప్రచారాలు చేయడం ప్రత్యర్థుల చాతకానితనం తప్ప మరొకటి కాదని తేల్చి చెప్పారు. సాధారణంగా ఒక కొత్త నాయకుడు పుట్టుకొచ్చినప్పుడు ఆయన్ని ఏదో ఒక పాత పార్టీకి అనుబంధంగాను లేదా మరొక నేతకు బినామీగాను చిత్రించడం రాజకీయాల్లో పాత చిట్కా. రామచంద్ర యాదవ్ విషయంలోనూ అదే జరుగుతోంది. పుంగనూరు నుంచి మొదలై నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను ఏకం చేస్తున్న బోడె రామచంద్ర యాదవ్ నాయకత్వాన్ని చూసి ఓటు బ్యాంకు దెబ్బతింటుందనే భయం ప్రధాన పార్టీలో మొదలైంది. అందుకే ఈ బినామీ బురద చల్లే కార్యక్రమం. కానీ రామచంద్ర యాదవ్ వెనక్కి తగ్గటం లేదు. దీక్ష విరమించిన, ధర్మయుద్ధం ఆపనని ప్రకటించిన ఆయన తనపై వస్తున్న ఆరోపణల్ని జనంలోకి తీసుకువెళ్తున్నారు. ఆరోపణలు చేసిన వారికి జనక్షేత్రంలోని సమాధానం చెబుతున్నారు. ఆరోపణల్ని ధీటుగా తిప్పికొట్టడం ద్వారా రామచంద్ర యాదవ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన క్లీన్ ఇమేజ్ ని సొంతం చేసుకుంటున్నారు. మొత్తానికి ఆరోపణలు చేసే కొద్దీ బోడె రామచంద్ర యాదవ్ గ్రాఫ్ పెరుగుతూనే ఉంది.